వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందని చెప్పచ్చు. వీళ్ళకి అన్నిటికన్నా ఎక్కువగా మనం ఏం చెప్పచ్చు అంటే కనుక అదృష్టం బాగా కలిసి వస్తుందండి. తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభం వస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి చిన్న పెద్ద ఏ పని ఎందులో తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చాలా బాగా జరుగుతాయి. అంతేకాకుండా విదేశీయానం జరుగుతుంది. చాలా అంటే సంతృప్తికరంగా జరుగుతుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు ఏమీ లేకుండా చక్కగా సాగుతుంది వీళ్ళకి. కుటుంబం ఫలితం బాగుంటుంది. మీకు లాభాలు చాలా బాగుంటాయి, కానీ నిలవేసుకునేందుకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి, సరిపోతుంది. సోదరవర్గంతో సత్సంబంధాలు బాగుంటాయి. వాళ్ళు మీకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా ఉంటారు. చరాస్థిర ఆస్తులు కొనుక్కునేటప్పుడు అడ్డంకులు రాకుండా కొద్దిగా చూసుకోండి. కాస్త ఆలోచించి ముందు వెనక ఆలోచించి ముందడుగు వేస్తే మీకేం పెద్ద ప్రాబ్లం ఎక్కువగా ఏం ఉండదు. సంతానం విషయంలో వాళ్ళ వల్ల మీకు గర్వకారణం అవుతుందన్నమాట. అట్లాగా వాళ్ళు అన్ని రకాలుగా ఎదుగుదల చూపిస్తారు. సంతానం మీరు గర్వించే రకంగా వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం అంతా మాత్రం సంతానం విషయంలో మీకు ఆ తృప్తి, ఆనందం తప్పకుండా దక్కుతాయి. ఇక కోర్టు వ్యవహారాలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక మీకు అంతంత మాత్రంగా ఉంటుందండి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ బయట సెటిల్మెంట్స్ లాంటివి ఏమన్నా చేసుకోవాలంటే మాత్రం సమయం బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా రాణించగలుగుతారు ఈ రాశి విద్యార్థులు. ప్రాబ్లం ఏమి ఉండదు. వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది. కష్టపడ్డ దానికి ఫలితం వస్తుంది. అందరి ముందర రికగ్నిషన్ వస్తుంది. ముందు అందరికన్నా మీకు ధనపరంగా అంటే వృత్తి ఉద్యోగాల్లో ధనపరంగా మీకు ఎక్కువ తేడా కనిపించకపోయినా కూడా మీకు చక్కటి గౌరవం అయితే దక్కుతుంది. మంచి రికగ్నిషన్ ఉంటుంది. 10 మంది మీలాగా ఉండాలనుకునేటట్టుగా మీరు మీ స్థాయి పెరుగుతుందన్నమాట. ఇక ఈ చిన్న చిన్న నెగిటివ్స్ అన్నీ ఓవర్కమ్ అవడానికి ఏం చేయాలి అంటే కనుక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని రకాలుగాను శుభాలు చేకూరుస్తుంది.